శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో 5వ అధ్యాయంలో ఉన్నండి మనము. మొహియుద్దీన్ తాంబోలీతో కుస్తీ, జీవితంలో మార్పు. బాబాగారు ఈ విధంగా షిరిడి గ్రామంలోని కుస్తీలు పట్టుట వాడుకగా అతడ మొహియుద్దీన్ తాంబోళి అన్నవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చింది. కుస్తీ పట్టింది, అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను మార్చుకున్నారు. ఆ దుస్తుల విధానాన్ని మార్చుకున్నారండి బాబాగారు షిరిడీకి. అంటే షిరిడి గ్రామంలో బాబాగారు అంతకుముందు మనం చెప్పుకున్నాం అండి, పహిర్వాన్ లాగా ఉండేవారు అని. జుట్టు అది ఇక్కడ దాకా వేసుకుని ఇలాగా ఉండేవారు అనమాట. ఈయన అంటే కుస్తీ పోటీలు పడితే వాళ్ళు ఉంటారులేండి, బాగా బలంగా పహిర్వాన్ లాగా ఉంటారు, అలా ఉండేవారంట. అందుకని ఒక ఆయనతో ఆయన పేరేంటే మొహియుద్దీన్ తాంబోళి ఆయన పేరు. ఆయనతో బాబాగారు కూడా సమూచిగా నేను నీతో పాటు పోటీ పడతాను అని చెప్పి అనడము, ఆ కుస్తీ పోటీలో బాబాగారు కూడా పాల్గొనడము. అప్పుడు ఆయన లంగోటీని బిగించుకుని, అంటే ఫకీరులా ఉండే ఆయన లంగోటీని పొడవాటి చొక్కాని వేసుకుని, అంటే మనం ఇప్పుడు కఫ్నీ అంటాం, ఆయన పొడగాటి చొక్కా అంటే కఫ్నీ పొడగాటి చొక్కా అవన్నీ వేసుకుని ఉండేవారంటండి. నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారట. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకుడి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. ఇలాగా రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివిడవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగిరుకు కూడా కుస్తీలు యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగాను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహాయము చేయమని ఒక శరీరవాణి పలికిందంటండి, అతనికి వినిపించాను. అప్పటి నుండి గంగాగిరు సంసారము విడిచి ఆత్మసాక్షాత్కారంకై కొరకు పాటుపడాను. పునాతాంబె దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. అతను కూడా పునాతాపే అనే ఒక ఊరు దగ్గర ఆయన ఉండడము, ఆయనకి ఆత్మసాక్షాత్కారం కలగడము ఆయనకి అనిపించింది అంటండి. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తామంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు కిందనే ఉండేవారు. అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చుండేవారండి ఆయన. సాయంకాలం అవగానే కొంత దూరము నడిచేవారు. ఒక్కొక్కసారి నిమ్గాం పోచుండేవారు. నిమ్గాంలో బాబా సాహెబ్ త్రంబకే ఢేంగలే అన్నతడు ఇంటికి తరచుగా పోవారు. బాబాసాహెబ్ ఢేంగలే సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహిబ్. అతడు 2 వివాహములు చేసుకున్న తర్వాత సంతానము కలగలేదు. బాబాసాహెబ్ ఢేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. వాళ్ళ తమ్ముడికి 2 వివాహాలు చేసుకున్నాడంటండి పిల్లల కోసమని. అయినా సరే పిల్లలు కలగలేదంటండి ఆయనకి. కలగపోయేసరికి బాబా దగ్గరికి రావడం జరిగింది. డ్యాంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహముచే నానాసాహెబునకు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా వచ్చిరి. ఇంకా బాబా దగ్గరికి వచ్చారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి సంతానం కలిగింది. కలిగిన కాడి నుంచి ఒకరికి తెలుసుకుంటారు కదండి. ఇలాగ బాబా దగ్గరికి వెళితే సంతానమే కాదు మనకి అన్నీ కలుగుతాయని చెప్పి రావడము. ఇంకా జనాల్లో ఎక్కువ రాకపోకలు జరుగుతూ ఉన్నాయండి బాబా దగ్గరికి. అలా తండోపతండాలుగా జనం రావడం, వారి కీర్తి అంతటిను అనేక చోట్ల వెళ్ళి విరిసి ఆయన బాబా పలానా చోట షిరిడీలో ఇలాగ నివసించున్నారు, ఆయన ఏది చెప్పినా జరుగుతుంది, ఏం చేసినా జరుగుతుంది, ఆయన ఆశీర్వాదం అద్భుతంగా ఉందని చెప్పి 1 by 1 చెప్పుకోవడము, ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదం అందడం జరుగుతూ ఉందండి. దినమంతా బాబాను భక్తులు చుట్టూ ఉండేవారు. ఎక్కువ మంది జనం రావడము, బాబాగారి చుట్టూ ఎక్కువ మంది భక్తులు ఉండడము,
పొగ పీల్చుకును చిలుము కొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉండేది. సటక అంటే చిన్న చేతికర్ర, సటక అంటాం కదండి మనం, ఆ చిన్న చేతికర్ర మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాను. ఏంటండి? కఫ్ని, తలగుడ్డ, ఆయన దగ్గర సటక, చేతికర్ర, ఒక రేకు డబ్బా, ఇవన్నీ ఆయన దగ్గర బాబాగారి దగ్గర ఉండడం జరిగిందండి. తలపైన ఒక గుడ్డను చుట్టి దానిని అంచులను జడవలే మెల్లి తిప్పి వదిలేసేవారండి. ఇప్పుడు కూడా మనము అదే చూస్తున్నాము బాబాగారిని. బాబాగారు అలాగా ఉండేవారు. ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడుతున్నట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డ పైన కూర్చునేవారు. కఫ్ని అంటే లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దునినికి ఎదురుగా కూర్చునేవారు. మసీదు ఈశాన్య భాగంలో గల వేప చెట్టు పైన కొయ్య బల్ల మీద చేయి పెట్టుకుని తమ ఎడమ చేతిని ఆంచేవారు. దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. అందులోని అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాహే యజమాని అనేవారండి బాబాగారు. ఇదండి బాబాగారి చర్య. అంటే అసలు ఆయన అంత పహిర్వాల్లాగా ఉండడము, ఒకరితో కుస్తీ పోటీలో పడడము, ఆ తర్వాత ఆయన ఓడిపోతే నేను ఈ విధంగా ఆయన స్వభావాన్ని మార్చుకున్న తర్వాత ఆయన ఈ విధంగా ఉండడము జరిగిందండి. అంతవరకు వచ్చింది. సరే, ఇదంతా కూడా ఎందుకోసం అంటే ఆయనలోని అహంకారము ఇక్కడ చెప్పారండి. ఆయన కూర్చునే విధానం కానీ, ఆయన దునివిలించడం కానీ ఇవన్నీ కూడా మన కోసమే చేశారండి. ఆయన కుస్తీ పోటీల్లో పాల్గొనడం కూడా కారణము మన కోసమే. అంటే ఎవరైతే నేను బలవంతుణ్ణి, గొప్పవాడిని అని అహంకారంగా ఉంటారో ఆ అహంకారాన్ని నిర్మూలించుకోవడానికి మనకి చెప్పడానికి ఆయన అలాగా చేశారండి బాబాగారు. మరి అనేవారంటండి, ఆ దునిలోని అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాహ్ యజమాని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండేది. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుతుండేవారు. 1912వ తారీఖున మసీదుకు కొన్ని మార్పులు చేయబడి ఉన్నది. పాత మసీదును మరామతులు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేసి బాబా ఈ మసీదుకు రాక పూర్వము తకియా అంటే రచ్చలాగా చాలా కాలము నివసించేది. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. చూడండి, బాబాగారు మసీదుకి వచ్చిన తర్వాత అందులోని ఎన్ని మార్పులంటే మామూలుగా సిమెంటుతో మామూలుగా అలికి ఉండేదంటండి. ఆ తర్వాత రాళ్ళు కూడా వేశారండి. నైసీ రాళ్ళు వేయడము, దాని మీద ఇవన్నీ చేశారు. ఆయన ఇదంతా 1912 తదుపరి అంటే 12 తర్వాత ఇవన్నీ జరగడము, కొన్ని మార్పులు చేర్పులు జరగడము, ఆ తర్వాత నక్షిరాళ్ళు వేయడము, అంటే తకియా రచ్చలో చాలా కాలం నివసించారు ఆయన. అంటే ఊరికే ఏమీ లేకుండా ఊరికే మట్టి మీదే చాలా కాలం ఉన్నారంటండి బాబాగారు. ఆ తర్వాత ఇవన్నీ రాళ్ళు అవన్నీ వేస్తే చిన్న పెట్టుకోడ కడితే ఆ పెట్టుకోడ మీద ఆ చెయ్యిని ఆంచుకుని కూర్చునేవారంటండి బాబాగారు. ఆయన కొయ్య చేపట్టు అంటే ఒక చిన్న ఈ గోడలాగా కొయ్యతోని ఒక ఇదిగా కడతాం కదండి, బల్ల టైప్లో, ఆ దాని మీద ఇలాగ ఆంచుకుని కూర్చునేవారటండి ఆయన. అలాగా ఉండేది అప్పట్లో. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కూడా కట్టుకుని చక్కగా సొగసుగా నాట్యం చేసేవారట. భక్తిపూర్వకమైన పాటలు కూడా పాడేవారటండి. ఎంత అద్భుతం చూడండి బాబాగారు. నీళ్లను నూనెగా మార్చుట. ఈ సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలోని నూనె విక్రయించుటకు షావుకారులు ఎవరూ కూడా అడిగి తెచ్చి మసీదు రాత్రంతయు దీపములతో వెలిగించుతుండేవారు. అంతకుముందు ఏం చేసేవారండి, ఈ అక్కడ షావుకారులు ఎదురుగా ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి కొంచెం నూనె తెచ్చుకుని అందరూ ఇచ్చిన నూనెతో దీపాలు వెలిగించేవారటండి బాబాగారు. కొన్నాళ్ళు ఇట్లా జరుగుతుండే. ఒకనాడు నూనె ఇచ్చుటకు దుకాణదారులు అందరూ ఒకే మాట మీద అనుకుని కూడబలుకుని ఈయనకి నూనె ఇవ్వద్దు, ఏం చేస్తాడో చూద్దాం, రోజు దీపాలు పెట్టేస్తున్నాడు ఈయన అని అనుకుని ఉంటారు కదండి. ఇప్పుడు కూడా ఉన్నారు మనలో.
ఈ మానవ జన్మలోనే ఉన్నారు. మరి భగవంతుడిని పరీక్షించేంత గొప్పవాళ్ళు అయిపోయాం కదండి మనము. ఎప్పుడూ ఉన్నారు జనాలు. ఎవరైనా బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏమి చేయకపోతే వాళ్ళు ఏమీ బతకలేరు అన్న రీతిలో ఉన్నామండి ఇప్పుడు. మానవ జన్మ అలా నడుస్తూ ఉంది. కాబట్టి ఆనాడు బాబా గారిని కూడా ఆ విధంగా హింసించారండి. ఈ భక్తాదులు అనుకునేవాళ్ళు కానీ ఇతరులు కానీ ఆయన్ని వారవలేని తరంగా చేసి ఆయన్ని చూస్తేనే ఈయనేంటి ఈ పక్కీరికి ఎందుకు ఇలా చేయాలి మనం అనే ఒక రీతిలో ఉన్నారండి. అప్పుడు ఈ దుకాణదారులందరూ అనుకుని మనం రోజు నూనె ఇస్తున్నాము, నూనె ఇస్తూ ఉంటే ఆయన దీపాలు పెట్టేస్తున్నాడు, ఈసారి మనము ఇవ్వద్దు అనుకుని ఎవ్వరు ఒక్కరు కూడా నూనె ఇవ్వరండి. అప్పుడు ఎప్పటిగానే పోగా నూనె లేదనేది. బాబా కలత చెందలేదు, వట్టి వత్తులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచాను. ఆయన ఏం చేశాడండి, బాధపడలేదు. అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు అడిగినా ఇవ్వలేదు కదా అని వాళ్ళని ఏదో తిట్టడము. ఇప్పుడు మనం అయితే ఏమంటాము, అరుస్తాం. కాబట్టి ఆయన ఏం అనలేదండి, సైలెంట్గా వచ్చేసారు. మసీదుకి వచ్చేసి ఎప్పట్లాగానే ఒత్తులేసుకుని ప్రమిదలోని చక్కగానే నూనె వ్యాపారులు ఆసక్తితో వాళ్ళు చూస్తూ ఉన్నారండి. మనం ఇవ్వలేదు కదా, ఈయన ఏం చేస్తాడు చూద్దామని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారటండి. గమనించి చుండేది. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలోని నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని తాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలో నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట ఆ మహానుభావుడు ఏం చేస్తే వాళ్ళు చూస్తుండగానే ఆ అడుగుని 2-3 నూనె చుక్కలు ఉంటాయి కదండి, అడుగుని ఉంటుంది కదా, దాంట్లోని కొద్దిగా ఆయన ఇందులో నీటిని పోసి ఆ రేకు డబ్బాలోని దాన్ని అంటే కొద్దిగా నోట్లో పోసుకుని అందులో అనుకుని మళ్ళీ దాన్ని డబ్బాలోకి పోసి ఈ ప్రమిదల్లో వేశారంటండి. వాటర్నే ఆ మహానుభావుడు చేయలేని ఏముందండి నిజంగానే. మనము మూర్ఖులం కాకపోతే మన మూర్ఖజనం కదండి మనము అంతాని. నిజంగా తెలివైన వాళ్ళము గొప్పవాళ్ళము అనుకుంటాం కదండి, చాలా మూర్ఖులం అండి. చాలా మూర్ఖత్వం మనలో ఉంది. అప్పుడు ఆ బాబాగారిని భగవంతుడినే పరీక్షించేంత గొప్పవాళ్ళం అయిపోయాం కదండి మనము. ఆ విధంగా అలా పరీక్షించేటప్పటికి ఆ మహానుభావుడు చూస్తూ ఉండగానే అందులో ఉన్న ఆయన వాటరుని నోట్లో పోసుకుని ఆ డబ్బాలో వేసి దాన్ని అవశ్లేషం చేసి చక్కగా దాన్ని ఒక పవిత్రత చేసి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. మనం మానవ మాతలు ఏదో అనుకుంటున్నాం, ఏదో గొప్పగా ఏదో చేసేస్తాము, భగవంతుడిని నిందిస్తే ఏదో అయిపోతుంది, నేను గొప్పవాడిని అయిపోతాను అనుకుంటారండి. ఆయన ఈ చిన్న లీల ఎంత అద్భుతాన్ని ఇచ్చిందంటే ఆ మహానుభావుడు ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటేనండి, ఎంతటి మహానుభావుడు అయితేనే, ఎంత భగవత్ స్వరూపుడైతేనే ఇవంతా జరుగుతాయంటే. మరి భగవంతుడు కాదు, ఇది కాదు, అది కాదు అంటున్నాం కదండి. నీటితో దీపాలు వెలిగించాడండి ఆయన. అప్పుడు అవశేషాన్ని అందులో పోసి అన్ని ప్రమిదల్లోని పోసి వెలిగించారండి. నీరుని తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపాను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం పొందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారు వరకు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఇదంతా చూసిన ఆ షావుకారులు పశ్చాత్తాపడిపోయారంటండి. వాళ్ళంతా కూడా ఏమని, ఏంట్రా బాబు మనం కొంచెం కూడా ఇవ్వలేదు, అయినా సరే ఆయన ఆ మహానుభావుడు దీపాలు వెలిగించాడు, మనము నిజంగానే సిగ్గు చెట్టు మనకి అని తలదించుకుని సిగ్గుపడుతూ ఆయన్ని స్వామి మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆయన్ని వేడుకుంటూ బాబాను మన్నింపమని కోరిరి, క్షమించమని. బాబా వారిని క్షమించి ఇకపైన అన్ను సత్యము పలకండి, మీరు ఎప్పుడూ అబద్ధాలు ఆడొద్దు, మీ దగ్గర ఆయిల్ ఉండి కూడా నాకు ఇవ్వలేదు, కానీ మీరు అబద్ధం ఆడినట్లే కదా, ఇక్కడి నుంచి ఎప్పుడు అబద్ధం ఆడకండి, చక్కగా సత్యమే మాట్లాడండి, మీకు అంతా మంచి జరుగుతుందని బాబాగారు చెప్పారండి. అలాగే కూడా మనం కూడా ఈ విధంగా తెలుసుకుంటే రేపు 5వ అధ్యాయంలో కథ చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామ్ అండి, సాయిరామ్.